హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ టైం నేను నైటీ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో పోస్ట్ చేస్తే ఆ వీడియో ప్రాబ్లం వల్ల వాయిస్ అయితే సరిగ్గా రాలేదు. అందుకని చాలామంది రిక్వెస్ట్ చేశారు మళ్ళీ ఇలాంటి వీడియోనైతే పోస్ట్ చేయగలరా అని చెప్పి. ఒక సిస్టర్ కూడా కామెంట్ చేశారు 46 సైజు నైటీ కటింగ్ స్టిచ్చింగ్ చూపించమని. మీ అందరి కోసం ఈ వీడియోనైతే షేర్ చేస్తున్నాను. కాకపోతే ఏంటంటే నేను 3 మీటర్స్ క్లాత్ తీసుకోకుండా తక్కువ క్లాత్ తీసుకొని మెజర్మెంట్స్ అయితే మీకు ఇలా చూపిస్తున్నాను చూడండి. ఈ పేపర్ని అయితే మీరు కట్ చేసుకునే ముందు స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టుకోండి. 46 సైజు నైటీకి కావాల్సిన కొలతలని ఈ పేపర్ మీద రాసున్నాయి. ఎగ్జాక్ట్గా ఇవే కొలతలు పెట్టేసి నేను చిన్న క్లాత్ మీద కట్ చేస్తున్నాను. మీరైతే 3 మీటర్స్ క్లాత్ మీద ఇవే కొలతలతో కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోండి. ప్రాసెస్ మొత్తం ఇంతే, క్లాత్ మాత్రమే ఇది తగ్గుతుంది. మీరు 3 మీటర్స్ తీసేసుకోండి. ఇక్కడ నైటీ లెంత్ వచ్చేసి 56 సెంటీమీటర్స్. మిగతా కొలతలన్నీ ఇక్కడ రాసున్నాయి. క్లియర్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరూ హ్యాండ్ కటింగ్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతున్నారు. హ్యాండ్ షేప్ అనేది ఇలా రావాలి. ఇక్కడ హ్యాండ్ లెంత్ చూసారా 8 ఇంచులు. కింద నుంచి ఈ పైకి 8 తీసుకోవాలి. లూజ్ అంటే కింద చెయ్యి లూజు ఇది 8.5 అనమాట. హ్యాండ్ ఆర్మ్ లూజ్ అని రాశాను. ఇది 8కి మధ్యలో అంటే 4 ఇంచులు ఎక్కడికి వస్తుందో అక్కడ నుంచి పక్కకి తీసుకోవాలి. ఆ తర్వాత హ్యాండ్కి పై వైపు అడ్డంగా 7 తీసుకోవాలి. ఈ 7 దగ్గర నుంచి ఇటు మూలక 4 తీసుకోవాలి. ఈ హ్యాండ్ మార్కింగ్ ఇక్కడ చూస్తేనే మీకు కటింగ్ అనేది అర్థమవుతుంది. కొంచెం నిదానంగా లేట్ అయినా పర్వాలేదు. వీడియోని 1-2 సార్లు చూసేసి నీట్గా ఈ పేపర్ని స్క్రీన్ షాట్ తీసుకొని పక్కన ఉంచుకొని 3 మీటర్స్ క్లాత్ అయితే తీసుకొని ఈ నైటీ కటింగ్ అయితే చేసుకోండి. ఫస్ట్ నా దగ్గర ఉన్న క్లాత్ని 2 పీసులని ఇలా జాయింట్ చేసి తీసుకున్నాను. ఇదే మీరు తీసుకునే 3 మీటర్ల క్లాత్ అనుకోండి. ఫస్ట్ ఇలా 3 మీటర్ల క్లాత్ తీసుకున్న తర్వాత మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేయాలి ఫస్ట్. ఆ తర్వాత పై వైపు నుంచి ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తే ఓపెన్స్ మనకు ఆపోజిట్ సైడ్లో వస్తాయి. క్లోజ్ ఫోల్డింగ్ మన వైపుకి రావాలి. పై పక్క కూడా ఫోల్డింగ్ ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టోటల్ లెంగ్త్ వచ్చేసి 56 సెంటీమీటర్స్ నైటీ. అంటే కింద ఫోల్డింగ్తో సహా ఖర్చుతో సహా 56 సెంటీమీటర్స్. 56 కరెక్ట్గా తీసుకోండి. ఒకవేళ మీరు కొంచెం హైట్ తక్కువ ఉంటే మీ హైట్ని బట్టి తీసుకోండి లెంగ్త్ మటుకు. ఇంకా ఇది అయిపోయిన తర్వాత షోల్డర్ లెంగ్త్ వచ్చేసి 7.5 ఇంచులు. 7.5 ఎక్కడికి వస్తే అక్కడ ఇలా ఒక మార్క్ చేసుకోండి. నెక్స్ట్ ఆర్మ్ డౌన్ ఇటు కిందకి 8 ఇంచులు మార్క్ చేసుకోండి. 7.5 ఇక్కడికి వచ్చింది కదా, ఆ 7.5 ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ నుంచి కిందకి 8 ఇంచులు ఎక్కడికి వస్తే అక్కడికి ఇలాగా లైన్ డ్రా చేసేసుకోండి కిందకి. ఓకేనా? ఇలా డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఒకసారి చూడండి. ఇక్కడ నుంచి షోల్డర్ లెంగ్త్ 7.5, కిందకి ఆర్మ్ డౌన్ అయితే 8. నెక్స్ట్ యోక్ పార్ట్ లెంగ్త్ ఇక్కడ నుంచి కిందకి 11 ఎక్కడికి వస్తుందో అక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలాగా ఈ 2 మార్కింగ్స్ని కలుపుకొని ఒక షేప్ అని అయితే డ్రా చేసేసుకోవాలి. ఇలా చేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్ లెంత్ వచ్చేసి 2.35 ఇంచులు. స్టార్టింగ్ అంటే ఫోల్డింగ్ వైపు నుంచి 2.35 ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్కింగు. ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చేసి 5.35, కిందకి 5.35 ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి. ఆ తర్వాత బ్యాక్ నెక్ వచ్చేసి 4 ఇంచులు. 4 ఇంచులు కిందకి ఎక్కడికి వస్తే అక్కడ ఇలా ఒక మార్క్ చేసుకోండి. ఆ తర్వాత ఇలాగ బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. వెడల్పు 2.35 ఉండాలి కింద వరకు. ఆ బాక్స్లో మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేపు. నేను ఫ్రంట్ డైమండ్ షేపు, బ్యాక్ రౌండ్ తీశాను. మీకు ఏది నచ్చితే అది డ్రా చేసేసుకోండి. ఇప్పుడు యోక్ పార్ట్ అయిపోయింది కదా. నెక్స్ట్ హ్యాండ్స్ మనం ఫోల్డ్ చేసుకున్న క్లాత్కి ఆపోజిట్ వైపులోకి వస్తాయి. ఇక్కడ అంచుల వైపు, అంచుల దగ్గర నుంచి హ్యాండ్ పొడవు పైకి 8 ఇంచులు తీసుకోవాలి. 8 ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి. ఆ తర్వాత హ్యాండ్ లూజు కింద ఇటు అడ్డంగా 8.5, తర్వాత పైన 8 దగ్గర నుంచి పక్కకు ఒక లైన్ 7 ఇంచుల వరకు మార్క్ చేయండి. ఇప్పుడు ఈ మధ్యలో నుంచి 9.5, మధ్య అంటే 8కి సగం చేయండి. 4 నుంచి పక్కకి 9.5 మార్క్ చేసుకొని ఇలాగా షేప్ డ్రా చేయండి. ఇలా చేసిన తర్వాత ఈ మధ్యలో కార్నర్లో ఒక చిన్న మార్కింగ్ అయితే ఇలా వేసుకోండి. వేసుకున్న తర్వాత యోక్ పార్ట్ని అయితే కట్ చేసేసుకుందాము. నెక్స్ట్ హ్యాండ్ కూడా కట్ చేద్దాము.
ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్‌కి ఈ క్రాసు అంటే వి షేప్ వచ్చింది కదా! దాని మధ్యలో మనం ఒక మార్కింగ్ వేసామే. ఆ మార్కింగ్ దగ్గర నుంచి మనము బాటమ్‌ను షేప్ అయితే ఇటు ముందుకు డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకునే ముందు ఇటు చివర క్రాస్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రాస్ కోసం ఈ హ్యాండ్ ఉంది కదా! దీన్ని ఎగ్జాక్ట్‌గా ఈ లైన్ ఉందే ఇక్కడ నేను చూపించిన లైన్ దాన్ని ఇలాగా ఈ క్లాత్ మీద ప్లేస్ చేసుకొని లైన్ డ్రా చేసేసుకోండి. ఇదొక్క పాయింట్‌లోనే అందరూ కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. కొంచెం నిదానంగా చూసుకోండి. ఒకవేళ మీరు అలా చేయకుండా 4 ఇంచులు పక్కకు పెట్టుకొని లైన్ డ్రా చేసుకున్నా సరిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ చూపించిన విధంగా షేప్‌నైతే డ్రా చేసేసుకొని కట్ చేసేసుకుంటే బాటమ్ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ కటింగ్ ఒక్కటే కొంచెం నిదానంగా కావాలంటే రిపీట్ అయినా చేసి చూసుకోండి. 2, 3 సార్లు ఈ హ్యాండ్ కటింగ్ దగ్గర ఈ బాటమ్ ఈ క్రాస్ ఇది కటింగ్ దగ్గర కొంచెం మళ్ళీ ఒకసారి చూడండి. ఈ హ్యాండ్‌కి పై వైపున 7 వచ్చిన దగ్గర నుంచి పక్కకి 4 రావాలి. ఆ లైన్ని ఇక్కడ పెట్టి కట్ చేసుకోవాలి. ఇప్పుడు యోక్ పార్ట్ 2 పార్ట్స్ ఓపెన్ చేసేసి ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ తీసేద్దాం. ఇలా కట్ చేసేసుకుంటే మనకి కటింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ స్టిచ్చింగ్ చూద్దాం. ఈ స్టిచ్చింగ్ చూసే ముందు మళ్ళీ మీకు ఒకసారి క్లియర్గా అయితే పేపర్ మీదే చూయిద్దాం అనుకుంటున్నాను. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే నేను అసలు 3 మీటర్ల క్లాత్ కట్ చేసి స్టిచ్చింగ్ చేస్తే ఇన్నిసార్లు చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈజీగా అర్థమైపోతుంది. కానీ ఇలా చేస్తున్నాను కాబట్టి ఎవరికి కన్ఫ్యూజన్ లేకుండా ఉండేదానికోసం ఇలా చూపిస్తున్నాను. మనం తీసుకున్న క్లాత్ అయితే ఇలా ఉంటుంది. 3 మీటర్ల క్లాత్ స్ట్రైట్గా ఇలా ఉంటుంది. ఇక్కడ యోక్ పార్టు కింద బాటమ్ పార్టు అటు చివర హ్యాండ్స్ అయితే వస్తాయి మనకి ఇందులో డ్రా చేసినట్టు. ఫస్ట్ షోల్డర్ లెంగ్త్ 7.5 పైన లైన్ అడ్డంగా తీసుకున్నాము ఈ లైను. ఆ తర్వాత ఆర్మ్ డౌను ఈ కిందకి 8 ఇంచులు తీసుకున్నాము. ఈ పక్కన ఉండే లైన్ అనమాట కిందకి తీసుకునింది. ఆ తర్వాత యోక్ పార్ట్ లెంత్ పైన టాప్ నుంచి కిందకి 11 ఇంచులు తీసుకోవాలి. పై అంచు నుంచి కిందకి 11 ఎక్కడికి వస్తే అక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి 11 ఇంచులు తీసుకున్నాము. ఈ 3 కొలతలు అయిపోయిన తర్వాత చూడండి నెక్ లెంత్ తీసుకోవాలి. 11 ఇంచుల తర్వాత నెక్ లెంత్ స్టార్టింగ్ ఫోల్డింగ్ దగ్గర నుంచి లోపలికి 2.75 ఎక్కడ వరకు వస్తే అక్కడికి మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రంట్ నెక్ అంటే పైన క్లాత్కి పై వైపు నుంచి కిందకి 5.25 ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్కింగ్ వేసుకొని షేప్ డ్రా చేసుకోవాలి. అదే లెక్కన పైన ఎడ్జ్ నుంచి 4 ఇంచులు కిందకి ఎక్కడికి వస్తే అక్కడ బ్యాక్ నెక్ డ్రా చేసుకోవాలి. ఇది యోక్ పార్ట్. తర్వాత ఈ మిగతా క్లాత్ బాటమ్కి వస్తుంది. ఇటు చివర హ్యాండ్ వస్తుంది. ఈ హ్యాండ్ షేప్ ఇక్కడ నేను చూపించిన విధంగానే రావాలి, లేకపోతే ముడతలు వచ్చేస్తాయి. ఇక్కడ ఉంది కదా ఇలాగా. ఇప్పుడు హ్యాండ్ లెంత్ ఇటు తీసుకోవాలి, 8 ఇంచులు తీసుకోవాలి. కింద నుంచి పైకి 8 ఇంచులు అంటే ఓపెన్స్ ఉన్నాయి కదా అంచుల దగ్గర నుంచి పైకి 8 ఇంచులు. అంచుల దగ్గర ఇటు పక్కకి లూజ్ వచ్చేసి 8.5. ఓకేనా. ఆ తర్వాత 8 ఇంచుల పైన ఎక్కడికి వచ్చిందో అక్కడ నుంచి పక్కకి 7 ఇంచులు తీసుకోవాలి. తీసుకున్నారా. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి 4 రావాలి. ఓకేనా. అంటే 8 ఇంచులకి మిడిల్ చేసుకొని వెడల్పేమో 9.5 మార్క్ చేసుకోవాలి. ఇటు మూలకేమో 4 వచ్చేలాగా కోల్చుకొని మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఈ వి షేప్ను అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకుంటే హ్యాండ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా. ఇక్కడ చూసారు కదా 8, 8.5 మధ్యలో నుంచి ఇటు అడ్డంకి 9.5 రావాలి. పైన అయితే 7, ఇటు పక్కకి 4. కొంచెం నిదానంగా గమనిస్తే చాలా ఈజీ, తొందరగా కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు నైటీ. ఇక్కడ ఒక్కటే కన్ఫ్యూజ్ అవుతున్నారు అందరూ. ఇక ఇది అయిపోతే కింద బాటమ్ పార్ట్ యోక్ పార్ట్ కన్నా ఒక 3 ఇంచులు అయితే ఎక్స్ట్రా ఉండాలి. 3 పైన ఉన్నా పర్వాలేదు కానీ 3కు తగ్గకూడదు.
ఇక్కడ ఈ బాటమ్ పార్ట్‌కి ఈ క్రాస్ లైన్ ఉంది కదా! అదొచ్చేసి ఇక్కడ ఈ లైన్‌ని మనము హ్యాండ్‌ని తీసి ఇక్కడ ఉంచేసి కట్ చేసుకున్నాం కదా! కట్ చేసేటప్పుడు ఈ లైన్‌ననమాట ఇక్కడ పెట్టేసి క్రాస్‌కి లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ యోక్ పార్ట్ కన్నా 3 ఇంచులు ఎక్స్ట్రా అయితే ఉండాలి. కానీ ఇది పెద్ద పర్టిక్యులర్‌గా మనం తీసుకోవాల్సింది ఏముండదు. ఎందుకంటే 3 మీటర్స్ క్లాత్‌లో ఇటు సైడ్ యోక్ పార్ట్, అటు సైడ్ హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత ఈ మిగతా ఉన్న క్లాత్ 3 ఇంచులు ఎక్స్ట్రానే ఉంటుంది. ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు కానీ 3 కంటే ఏం తగ్గదు. కాబట్టి ఇది మనకేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు, సరిపోతుంది. ఇక టోటల్‌గా ఇలాగైతే మనము కటింగ్ అయితే చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఒకసారి ఈ పేపర్‌ని మటుకు స్క్రీన్ షాట్ తీసుకోవడం మర్చిపోవద్దు. స్క్రీన్ షాట్ పక్కన ఉంచుకొని కటింగ్, స్టిచ్చింగ్ చేసుకోండి. లేకపోతే క్లాత్ అయితే వేస్ట్ అయిపోద్ది. ఇదే అయితే నేను మళ్ళీ చెప్తున్నాను. నెక్స్ట్ స్టిచ్చింగ్‌కి నెక్ కోసం 2 క్రాస్ పీసులు, మధ్యలో ఒక బటన్స్ కోసం ఒక స్ట్రైట్ పీసు తీసుకుందాం. ఆ తర్వాత హ్యాండ్స్‌ని ఇలాగ మధ్యలో ఒక చిన్న ఘాటు పెట్టుకుందాం. ఎందుకంటే ఇది మధ్యలోకి షోల్డర్ మీదకి వచ్చేదానికి గుర్తు కోసం. ఆ తర్వాత హ్యాండ్‌కి కింద చివరన డబల్ ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఇలాగే 2 హ్యాండ్స్ కింది వైపు డబల్ ఫోల్డ్ చేసి కుట్టుకుందాం. ఇలా కుట్టుకున్న తర్వాత వీటిని పక్కన ఉంచేసి నెక్స్ట్ ఫ్రంట్ నెక్ తీసుకుందాం. ఈ క్రాస్ పీస్ ఒకటి తీసుకొని 1.5 ఇంచు వెడల్పు ఉండేలాగా తీసుకోండి. ఇలా పాదం గ్యాప్ తోటి ఈ 3 మూలల దగ్గర చిన్న చిన్న ప్రిల్స్ పెట్టేసి కుట్టేసేయండి. 3 ప్రిల్స్ రావాలి. కుట్టిన తర్వాత ఇలాగ 3 మూలల ఘాట్లు పెట్టేసుకొని వెనక్కి తిప్పేసి డబల్ ఫోల్డ్ చేసేసి క్లాత్ని కుట్టు వేసేయండి. కుట్టు వేసేటప్పుడు షేప్ అవుట్ అవ్వకుండా జాగ్రత్తగా కుట్టేసుకోండి. ఇలా కుట్టిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ నెక్ కూడా ఇలాగే క్రాస్ పీస్ తీసేసుకొని నెక్ చుట్టూరా కుట్టేసుకోండి రౌండ్కి. కుట్టిన తర్వాత ఈ లోపల వైపు చిన్న చిన్న ఘాట్లు ఇలా పెట్టుకొని వెనక్కి తిప్పేసి డబల్ ఫోల్డ్ చేసేసి కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత నెక్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక బాటమ్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్కి జాయింట్ వేద్దాం. జాయింట్ వేయాలంటే బాటమ్ పార్టు మిడిల్ ఎక్కడుందో దాన్ని ఫ్రంట్ పార్టు మిడిల్ మీద ప్లేస్ చేసి ఒకదాని మీద ఒకటి 2 మధ్యలోకి, అంటే ఫ్రంట్ పార్ట్ మిడిలు, బాటమ్ పార్ట్ మిడిలు ఒకదాని మీద ఒకటి ఉంచేసి ఇలా పిన్ పెట్టేసుకొని అటు చివరి నుంచి కుట్టడం స్టార్ట్ చేయండి. ఫస్ట్ 2 ఇంచులు ప్రిల్స్ అవసరం లేదు. ఆ తర్వాత చిన్న చిన్న ప్రిల్స్ పెట్టేసుకోండి మధ్యలో వరకు. ఆ తర్వాత మధ్యలో నుంచి మళ్ళీ యువతల వైపుకు ప్రిల్స్ పెట్టేసుకొని చివర మళ్ళీ ప్లెయిన్గా వదిలేసేయండి ఒక 2 ఇంచుల వరకు. అలాగా చివరి వరకు కుట్టేసుకోవాలి. ఇలా కుట్టుకునేటప్పుడు ప్రతి ఒక్క జాయింట్ దగ్గర 2 కుట్లు అయితే తప్పకుండా వేసుకోండి. ఒక కుట్టు వేయొద్దు, ఎందుకంటే ఎప్పటికైనా లైఫ్ రాదు, ఊడిపోవచ్చు కొన్ని రోజుల తర్వాత. అందుకని ఎప్పుడు ఏది కుట్టేటప్పుడైనా జాయింట్లు వేసుకునేటప్పుడు తప్పకుండా 2 కుట్లు అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత స్ట్రైట్ పీస్ తీసుకొని ఇక్కడ చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ డైమండ్ షేప్ మిడిల్లో ఉంది కదా, వి ఎక్కడైతే తిరిగిందో అక్కడ ప్లేస్ చేసి ఇలా కిందకి కుట్టుకోవాలి. ఈ క్లాత్ ఒక 6 ఇంచులు పొడవు తీసుకోండి. 1.5 ఇంచు వెడల్పు తీసుకొని ఇలా ఫోల్డ్ చేసి కింద వైపు కూడా ఫోల్డ్ చేసి ఒక స్ట్రైట్ స్ట్రిప్ లాగా కుట్టేయడమే. కుట్టేసిన తర్వాత దీనికి మనం మధ్యలో ఒక 3 బటన్స్ కానీ కుట్టుకుంటే బాగుంటుంది. ఒకవేళ 5 అవసరం లేదనిపిస్తే స్కిప్ చేసేయచ్చు, కానీ కుట్టుకుంటేనే చూడడానికి బాగుంటుంది. ఓకేనా? ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ పార్ట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఫ్రిల్స్ పెట్టి కుట్టేసుకోండి. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు రెండిటికి షోల్డర్లు అయితే జాయింట్ చేసేసుకుందాము. ఇలా 2 వైపులా షోల్డర్లు జాయింట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ తీసుకొని హ్యాండ్కి మనం మిడిల్లో ఒక ఘాటు పెట్టాం కదా, ఆ మిడిల్ మనం పెట్టిన ఘాటు ఈ మధ్యలో షోల్డర్ కుట్టు మీద ఉంచేసి ఫస్ట్ ఇలా కిందకి కుట్టేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ వెనక్కి తిప్పేసి క్లాత్ని మధ్యలో నుంచి మళ్ళీ కింద వైపు కుట్టేసుకోండి. ఇలా మధ్యలో నుంచి కుడితేనే హ్యాండ్ కరెక్ట్గా వస్తుంది, పైకి కిందకి జరగకుండా.
హ్యాండ్ మిడిలు, షోల్డర్ మిడిలు ఒకే దగ్గరకు వచ్చేస్తాయి. ఇది అయిపోయింది కదా. ఇటువైపు కూడా హ్యాండ్ని యాజ్ టీజ్గా దానిలాగే కుట్టేసుకోండి. హ్యాండ్ జాయింట్ వేసేటప్పుడు కూడా 2 కుట్లు అయితే వేసుకోండి. హ్యాండ్స్ జాయింట్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా. ఇక ఫైనల్గా సైడ్ జాయింట్లు వేసేటప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ నడుము వరకు కొంచెం క్లాత్ని కొద్దిగా క్రాస్ తీసేయండి. ఎందుకంటే షేప్ కోసం కొంచెం క్లాత్ని ఇలాగ క్రాస్గా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత చివరన ఒక 1 ఇంచ్ వదిలేసి ఖర్చు కోసం కుట్టు వేసేసుకోండి. ఒకదాని మీద ఒకటి కుట్టు అయితే వేసేయండి. నెక్స్ట్ ఇంకొక వైపు కూడా ఇలాగే క్రాస్ తీసేసి 1 ఇంచ్ మార్జిన్ వదిలేసి చివరి వరకు కుట్టు వేసేసుకోండి. 2 కుట్లు అయితే వేయండి ఒకదానిపైన ఒకటి. సైడ్ జాయింట్ వేయడం కంప్లీట్ అయిపోయింది కదా. కింద క్లాత్ 2 సమానంగా ఉన్నాయా లేదో చూసుకోండి. ఒకవేళ లేకపోతే 2 సమానంగా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత కింద అంచుని డబల్ ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటే నైటీ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇలాగా డబల్ ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి. నాకైతే ఇది చూసేదానికి ఫ్రాక్ లాగా అనిపిస్తుంది పొడవు తక్కువ ఉండేసరికి. మీరు ఎగ్జాక్ట్గా ఇవే మెజర్మెంట్స్ పెట్టేసి ఏం మార్చకుండా 3 మీటర్స్ క్లాత్ మీద కటింగ్ చేసేసుకొని స్టిచ్చింగ్ అయితే చేయండి. ఖచ్చితంగా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. కొంచెం నిదానంగా వీడియోనైతే చూసి నీట్గా నైటీని అయితే స్టిచ్ చేసేసుకోండి. ఇప్పుడు టోటల్గా నైటీ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో అయితే షేర్ చేయమని అడిగారు కదా ఒక సిస్టరు. కామెంట్ అయితే తప్పకుండా చెయ్యండి వీడియో నచ్చితే. అలాగే లైక్ చేసి మరింతమందికి షేర్ చేయండి. ఇంకా ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్టిచ్చింగ్ వీడియోస్ మీకు ఏ వీడియోస్ అయితే యూస్ఫుల్ అనిపిస్తాయో నాకు కామెంట్లో చెప్పండి. నేను తప్పకుండా మీకోసం వీడియోస్ని అయితే పోస్ట్ చేస్తాను. ఈ మధ్యలో 3 బటన్స్ అయితే స్టిచ్ చేసేసుకోండి. చూడడానికి చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కంటిన్యూగా వాచ్ చేయండి.